విద్యార్థులకు 2, 3 అవకాశాలు ఈరోజు లభించవచ్చు. మహిళలు కూడా ఈరోజు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద గోచార గ్రహరీత్యా మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. చేస్తున్న పనులు విజయాల శాతం అధికంగాను, అపజయాల శాతం నామమాత్రంగాను ఉంటుంది. మేషరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు కుంటుపడి నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వారు ఉద్యోగాల్లో విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు మరింత అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం రాకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు గ్రస్తి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. చేస్తున్న పనులు ఆటంకాలు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. బంధువులతోటి కూడా ఈరోజు వీరికి విరోధాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు సమస్యలు ఎదురవుతాయి. ఇక రాజకీయ వర్గాల వరకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు అధికమవుతాయి. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మధ్యస్థంగా సాగుతాయని చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారికి గ్రస్తి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. చేస్తున్న పనుల్లో జయాపజయాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి. ఇక మిథున రాశి వారికి ఈ వాడకాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి వీరికి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి కృషి ఫలిస్తుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి మొత్తం మీద ఈరోజు గోచార గ్రహరీత్యా గ్రస్తి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండడం చేత వీరి యొక్క విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి వీరికి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు విద్యా అవకాశాలు ఊరిస్తాయి తప్ప ఎటు తేలదు. మహిళలకు ఆకస్మిక ధనలాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మొత్తం మీద పరిశీలన చేస్తే సింహరాశి వారికి ఈరోజు గ్రస్తి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ప్రతి పనిలో కూడా కన్యారాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని పరిణామాలు మార్పులు ఉండవచ్చు. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఈరోజు చికాకులు పెరుగుతాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురుకావచ్చు. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. మహిళలకు కూడా ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి కూడా ఈరోజు గ్రస్తి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో అపజయాల శాతం అధికంగా ఉంటుంది. కావున జాగ్రత్త వహించాలి. కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచి. తదుపరి తులారాశి. తులారాశి వారు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు తులారాశి వారిని బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. సినీ కళాకారులు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం నామమాత్రంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభించవు. ఒంటరి పోరు చేయక తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మొత్తం మీద తులారాశి వారికి గ్రస్తి ఈరోజు అంత యోగదాయకంగా
లేదు. దీనివల్ల కొంతవరకు వీరు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు కాబట్టి జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. అనుకున్న పనుల్లో ఈరోజు వృశ్చిక రాశి వారు విజయం సాధిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి పై స్థాయి అధికారులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు కూడా నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలను అధికంగా ఎదుర్కొంటారు. వివాదాలు బాగా చుకాకపరుస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగుల వారు ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఆటుపోట్లు అధికమవుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని దూరమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు చికాకులు తప్పవు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో విజయాల శాతం కాస్త తక్కువగా ఉంటుంది. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రతిభకు తగినటువంటి గుర్తింపును ఈరోజు పొందుతారు. నేర్పుగా వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారు ఉద్యోగాల్లో తమ లక్ష్యాలను సాధిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లేదా ధనలాభ సూచనలు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉండడం చేత సునాయాసంగా పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు వీరికి చాలా వరకు కూడా నిరాశ కలిగిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారికి అవకాశాలు ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకు సోదర వర్గం వారితోటి కలహాలు ఏర్పడతాయి కావున జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశి వారికి మొత్తం మీద గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి మనసులో ఏవైతే ఆలోచనలు వస్తాయో వాటిని అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఈరోజు విస్తరించాలన్న కోరిక అధికమవుతుంది. అటుపై ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు లభిస్తాయి. సినీ టీవీ కళాకారులకు పట్టింది బంగారమా అన్నట్టుగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద మీన రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం చేత చాలా వరకు కూడా ఆనందంగా గడుపుతారు. మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు ఈరోజు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే కీలక నిర్ణయాలు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు చేస్తున్న పనుల్లో విజయం సాధించడం కోసం దగ్గరలోని దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన ఆలయంలో చేయించుకుని ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాలు